ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధత గురించి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి అశోక్ గారితో పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్. శ్రోతలందరికీ శుభోదయం. మన రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవబోతున్నాయి. మరి మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఏ విధంగా సన్నద్ధం చేశారు, వారికి పరీక్షల ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, పరీక్ష రాసే విద్యార్థులు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను మనకు వివరించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పార్షి అశోక్ గారు. వారిని అడిగి 10వ తరగతి పరీక్షల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, అయితే ఈ 10వ తరగతి పరీక్షల విధానం ఎలా ఉంది, వాటికి సంబంధించిన సన్నద్ధత మన జిల్లాలో ఎలా ఉంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు. ఈ సంవత్సరము ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులందరూ ఏ రకమైనటువంటి స్ట్రెస్ లేకుండా రాయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల గౌరవ కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ సహకారంతో హెడ్ మాస్టర్స్ యొక్క మీటింగ్ను కండక్ట్ చేసి పిల్లలందరికీ 2 గ్రాండ్ టెస్టులు నిర్వహించి ఒక ప్రీ ఫైనల్ నిర్వహించి పిల్లలు భయం లేకుండా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ను స్వేచ్ఛగా రాసే విధంగా పూర్తి సన్నద్ధతతో విద్యాశాఖ సిద్ధంగా ఉంది. మరి మీరు విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. స్ట్రెస్ ఫ్రీ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పిల్లలందరికీ స్ట్రెస్ ఉండకూడదనే ఉద్దేశంతో సిలబస్ను జనవరి 10th వరకే సిలబస్ను పూర్తి చేయించి పరీక్షలు నిర్వహించి ప్రతిరోజు మార్నింగ్ మరియు ఈవినింగ్ స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి మానసికంగా వాళ్ళందరినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా మోటివేషన్ క్లాసెస్ను కూడా హెడ్ మాస్టర్స్ అరేంజ్ చేయడం జరిగింది. మరియు మా సెక్రటరీ మేడం గారు కూడా, డైరెక్టర్ మేడం గారు కూడా టీశాట్ లైవ్ ద్వారా మోటివేషన్ క్లాస్ తీసుకొని విద్యార్థులందరికీ ఆత్మవిశ్వాసం నింపడానికి కోసం ప్రయత్నం చేశారు. మరియు అలాగే ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారంగా ఒక్కొక్క పరీక్షకి 4 నుండి 5 రోజుల గ్యాప్ అనేది వస్తుంది. మరి పిల్లలు ఆ సమయంలో ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే వాళ్ళు పరీక్షని బాగా రాయగలుగుతారు అనే విషయాల్ని మా శ్రోతలు కొద్దిగా అందిస్తారు. ఐసిఎస్సి కానీ, సిబిఎస్సి కానీ, ఐబీ కరికులం వంటి ప్రతిష్టాత్మక కరికులమ్స్ను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కానీ వరల్డ్ వైడ్గా కానీ పరీక్షల మధ్యన సఫిషియెంట్ గ్యాప్ ఉన్నట్లయితే విద్యార్థులకు స్ట్రెస్గా ఫీల్ కారు. ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే మరలి ఎగ్జామ్ ఉండడం వలన ఆ మొత్తం సిలబస్ను చదవలేకపోయినాము అనేటటువంటి ఒక ఆందోళన అనేటటువంటిది పిల్లల్లో ఉంటుండే. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ సంవత్సరము మన ప్రభుత్వం కూడా ఎగ్జామినేషన్స్ మధ్యన 3-4 రోజుల గ్యాప్ను ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఆ గ్యాప్ వలన విద్యార్థులు ఒత్తిడి లేకుండా మొత్తం సిలబస్ అంతా కూడా కూలంకషంగా చదువుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా హెడ్ మాస్టర్లకు మరియు అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. విద్యార్థులు ఎగ్జామినేషన్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏవైతే గ్యాప్ పీరియడ్ ఉందో ప్రతిరోజు కూడా పిల్లలు పాఠశాలకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతిరోజు కూడా విద్యార్థులకు ఒక టైం టేబుల్ అనేటటువంటిది ఇచ్చి రోజు ఒక సబ్జెక్ట్ లోపల ఒక 9-10 యూనిట్లు ఉన్నట్లయితే డైలీ కొన్ని యూనిట్లు, ఒక్కొక్క రోజు 3 రోజుల గ్యాప్ ఉన్నట్లయితే ఒక రోజు 3 యూనిట్లు, 3 యూనిట్లు, ఇంకొక రోజు 3 యూనిట్లు, ఇంకొక రోజు 4 యూనిట్లు, ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఏ రోజు ఆ రోజు ప్రణాళిక ప్రకారం ఆ సిలబస్ను పిల్లలతోని కంప్లీట్ చేసే విధంగా ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని చెప్పి గైడ్లైన్స్ను కూడా దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు పంపడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి దాని ప్రకారంగా మా హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా విద్యార్థులను గైడ్ చేసి గ్యాప్ పీరియడ్ను సద్వినియోగం పరుచుకునేటట్లు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అట్లాగే విద్యార్థి సెంటర్కి చేరుకున్న తర్వాత వాళ్ళకి సెంటర్లో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళకి ఎలా మీరు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది, ఓఎంఆర్ షీట్ ముందు ఇవ్వడం జరుగుతుందా, ఆన్సర్ బుక్లెట్ ఎలా ఇస్తారు అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారా? ఓకే, విద్యార్థులు
ఎగ్జామినేషన్ సెంటర్కు రీచ్ అయిన తర్వాత 9 నుంచే ఎగ్జామినేషన్ సెంటర్స్కు అలో చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ ఇన్విజిలేటర్ కూడా విద్యార్థులకు కంప్లీట్గా సహాయ సహకారాలు అందిస్తుంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ బుక్లెట్ని ఇవ్వడము, తర్వాత ఓఎంఆర్ షీట్ని కూడా అందజేయడము, దానికి సంబంధించినటువంటి ఓఎంఆర్ను ఫిలప్ చేసే విధాము, వాటిని మెయిన్ ఆన్సర్ బుక్లెట్కు అటాచ్ చేసేటటువంటి విధానం అంతటి కూడా చక్కగా మా ఇన్విజిలేటర్స్ విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం అనేటటువంటిది లేదు. మరి ఓఎంఆర్ అనే విషయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓఎంఆర్ ఇవ్వగానే వాళ్ళు ఎలాంటి వాటిని ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఓఎంఆర్ ఫిల్ చేసేటటువంటి విషయం లోపల వాళ్ళ స్కూల్లో కూడా ఉపాధ్యాయులు ఒకసారి డమ్మీ ఓఎంఆర్ షీట్ని కూడా స్కూల్స్ లోపల కూడా ఒక ఓఎంఆర్ షీట్ని ఇచ్చి దాన్ని ఫిలప్ చేసేటటువంటి విధానాన్ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయించమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఫిలప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇన్విజిలేటర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రాపర్గానే ఫిలప్ చేస్తారు. అయితే మనకు జిల్లా వ్యాప్తంగా మనకు ఎన్ని సెంటర్స్లో ఈ ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి, మరి అట్లాగే సెంటర్స్లో వసతుల గురించి ఒకసారి వివరిస్తారా? మనకు జిల్లా వ్యాప్తంగా 144 సెంటర్ల లోపల ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ను జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులను అన్నింటినీ కూడా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్సు వాటిని సెంటర్స్ అన్నింటినీ ఒకసారి విజిట్ చేసి వివరాలను ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్రతి సెంటర్లో కూడా అవసరమైనటువంటి బల్లలు కావచ్చు, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్ అన్నీ కూడా సమకూర్చడం అనేటటువంటిది జరిగింది. విద్యార్థులకు సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ కూడా అందుబాటులో ఉంచమని చెప్పి కూడా సూచనలు సిఎస్డిఓలకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి అయితే పరీక్ష హాల్లోకి విద్యార్థుల్ని అనుమతించే విషయంలో వారు ఎలాంటి వస్తువులు వారి దగ్గర పెట్టుకోకూడదు, ఎలాంటి విషయాల్ని వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది? విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను పరీక్ష హాల్లోనికి తీసుకువెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, డిజిటల్ వాచెస్ కావచ్చు, తర్వాత బ్లూటూత్ డివైసెస్ కావచ్చు, ఇటువంటివి వస్తువులను పరీక్ష హాల్లోనికి అనుమతించరు. కేవలం వాళ్ళు ఒక ప్యాడ్, హాల్ టికెట్, తర్వాత స్కేల్, ఎరేజర్, పెన్స్, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను ఇటువంటి వస్తువులను తీసుకెళ్ళడానికి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాత్రము, డిజిటల్ వాచెస్ని మాత్రం అనుమతించం. ముఖ్యంగా కంపాక్స్ బాక్స్ను కూడా తీసుకెళ్తుంటారు. కంపాక్స్ బాక్స్ పైన కూడా మ్యాప్స్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా అవాయిడ్ చేయాల్సిందిగా విద్యార్థులకు సూచిస్తున్నాను. మరి అట్లాగే ఈ పరీక్షకు మధ్యలో ఉన్న గ్యాప్ టైంలో విద్యార్థులు ఈ గ్యాప్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాల్ని విద్యార్థులకు ఒకసారి వివరిస్తారా? ఓకే, ఇంతకుముందు చెప్పినట్లనే కంపల్సరీ విద్యార్థులు మేము ఇంట్లో ఉండి కూడా చదువుకుంటామని అనుకుంటారు, కానీ ఇంట్లోపట ఇంత చదివే వాతావరణం, పాఠశాలలో లభించినటువంటి చదివే వాతావరణం ఇంట్లోపట దొరకదు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా సూచించినది ఏంటంటే కంపల్సరీ మీరు ఆ గ్యాప్ పీరియడ్ లోపల పాఠశాలకు వెళ్ళండి. పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. మీ యొక్క స్ట్రెంగ్స్ మరియు వీక్నెసెస్ వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు ఏ క్వశ్చన్స్ చదివించాలనేటటువంటిది పూర్తి అవగాహన అనేటటువంటిది ఉపాధ్యాయులకు ఉంటుంది. కాబట్టి మీరు పాఠశాలలకు కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల యొక్క సూచనల ప్రకారము ఏ పాఠ్యాంశాలు నేర్చుకోవాలి, వేటిని రివైజ్ చేయాలి అనేటటువంటి అంశాలను ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం నడుచుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుచున్నాను. అట్లాగే పరీక్షకి కొంతమంది లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎంత టైంలో వాళ్ళని అనుమతించడం జరుగుతుంది అనే విషయాల్ని మా శ్రోతలకు అందిస్తారు? ఓకే, ముఖ్యంగా విద్యార్థులందరికీ కోరున్నది ఏంటిదంటే మీరు వీలైనంత వరకు 1 గంట ముందు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండడానికి కోసం ప్రయత్నం చేయండి. 1 గంట ముందు ఉన్నట్లయితే మీరు స్వేచ్ఛగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అనుకోని ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానీ మీరు 5-10 నిమిషాల ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయినా కానీ ప్రభుత్వము ఒక 5 నిమిషముల పాటు గ్రేస్ పీరియడ్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. 9:35 వరకు కూడా విద్యార్థులను పరీక్ష హాల్లోనికి అనుమతిస్తారు. 9:35 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను అనుమతించడం అనేటటువంటిది జరగదు. కాబట్టి విద్యార్థులందరికీ కోరినది ఏంటంటే 1 గంట ముందు మీరు ఎగ్జామినేషన్ హాల్కి చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఆబ్జెక్టివ్ పేపర్ విషయంలో 30 నిమిషాలు అనేది మీరు చెప్పారు. మరి ఈ విషయం అన్ని సబ్జెక్టులకు ఒకేలాగా వర్తిస్తుందా, ఏదైనా సబ్జెక్ట్కి వేరే విధంగా వర్తిస్తుందా అనే విషయాలు శ్రోతలకు అందిస్తారు? ఈ ఆబ్జెక్టివ్ పేపర్ అనేటటువంటిది కొద్ది సబ్జెక్ట్స్ని బట్టి
మారుతూ ఉంటుంది. ఇంగ్లీష్కి అయితే ఆబ్జెక్టివ్ పేపర్ ముందే ఇచ్చేసిస్తాము. అదే మిగిలిన సబ్జెక్టులకు హాఫ్ అన్ అవర్ ముందు ఇస్తాము. అందులో ఫిజికల్ సైన్స్, బయోసైన్స్కు మనకు 1.5 అవరే ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఫిజికల్ సైన్స్ అండ్ బయోసైన్స్కు మాత్రం 15 నిమిషాల ముందు ఆబ్జెక్టివ్ పేపర్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. పరీక్ష రాయబోయే విద్యార్థులకు మీరు ఇంకా ఎలాంటి సలహాలు, సూచనలు అందిస్తారు? ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా, మీరందరూ కూడా సంవత్సర కాలం నుంచి చదువుతున్నటువంటి అంశాలే కాబట్టి పరీక్షలో వస్తుంటాయి. కాబట్టి ఏ రకమైనటువంటి ఆందోళన లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉండండి మరియు ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి. ఆరోగ్యము బాగా ఉంటేనే మీరు పరీక్షను ప్రశాంతంగా రాయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆరోగ్యము బాగుండాలంటే మీరు వాటర్ బాగా తాగాలి, డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. తర్వాత జంక్ ఫుడ్ లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. తర్వాత సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. ఇంట్లో కూడా ఏ రకమైనటువంటి ఆందోళన పడకుండా టీవీలు కానీ ఏమైనా డిజిటల్ డివైజెస్కు, సెల్ ఫోన్స్కు సంబంధించినవి ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ఈ ఎగ్జామినేషన్ టైంలో పక్కన పెట్టండి. కాబట్టి ప్రశాంతంగా మీరందరూ కూడా ఎగ్జామ్ రాయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎస్ఎస్సి పరీక్షల్ని రాయబోయే విద్యార్థులకు మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి విలువైన సూచనల్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే విద్యార్థులకు ఆకాశవాణి తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధత గురించి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పి. అశోక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్.